రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం గత 10 రోజుల క్రితం సిరిసిల్ల నుండి ఎల్లారెడ్డిపేటకు ఆటోలో వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో మహమ్మద్ ఇబ్రహీం మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామమైన బండనంగపల్లి గ్రామానికి తరలించారు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డిపేట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్ మహమ్మద్ లాలాకు తెలియజేయడంతో రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ లాలా తన వంతు సహాయంగా నెలకు సరిపడినంత సరుకులను 25 కిలోల బియ్యం బ్యాగును వారి కుటుంబీకులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నిరుపేద కుటుంబానికి దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని మహమ్మద్ లాలా అన్నారు. వీరితో పాటు ఎల్లారెడ్డిపేట మండల మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్, రాచర్ల గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ వీరితో పాల్గొన్నారు. ఈరోజు బండలింగంపల్లి చెందిన మన ముస్లిం సోదరుడు ఇబ్రాహీం మొన్న 10 రోజుల కింద సిరిసిల్ల రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఆసరాగా మా వంతు సహాయంగా మా అన్న మహమ్మద్ లాలాబాయ్ గారు వారి సహాయం చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వచ్చి మా వంతు సహాయం చేయడం జరిగింది. ఇంకా ముందు ఇలాగే చేయాలని ఆ దేవుణ్ణి లాలాబాయ్ దేవుణ్ణి దువా చేస్తున్నాం. లాలాబాయ్ ముందు ఇలాగే ప్రోత్సాహం చేసి ముందు ఇలాగే మా ఎదుటి వారి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు బండలింగంపల్లి గ్రామంలో ఇబ్రాహీం దాదాపు 30 సంవత్సరాల వయసు గల చిన్న వయసులోనే ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాడు. చాలా గరీబ్ పరిస్థితి, వాళ్ళకు ఉందామంటే ఇల్లు లేదు, చేద్దామంటే జాగా లేదు. చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. ఎందుకంటే ఇటువంటి పేదలకు మన లాలాబాయ్ బండలింగంపల్లి గ్రామంలో ముస్లిం సోదరుడు అంటే చెప్పి అటు వచ్చి మళ్ళీ లాలాబాయ్ సొంతగా ఒక 25 కిలో బియ్యము, మళ్ళీ నిత్యంతర వస్తువులు, వారము నెల సరిపోయేంత సరుకులు ఆయన నిజంగా ఇటువంటి మంచి లాలాబాయ్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇంకో ఎంతో దాతలకు ఇంకా ఎవరైనా పేదలకు అండగా ఉండి మన లాలాబాయ్ మన గొల్లపల్లి గ్రామం నుంచి మరియు అన్నకి ఇట్లా మనం బండలింగంపల్లిలోకి ఇట్లా చనిపోయాడని నాకు వార్త తెలిపినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.